శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ చూడగానే ఒక్కసారి ఇది విను తల్లి, క్షణంలో ఒక మంచి అద్భుతాన్ని జరిపిస్తాను విను బిడ్డ, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని జరిపించండి, మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అలానే నాకు ఈ కాలాన్ని కూడా అనుకూలంగా మార్చండి తండ్రి. ఆఖరి సమయంలో అయినా ఒక అద్భుతాన్ని జరిపించి నేను కోరింది ఆశపడింది నెరవేర్చు తండ్రి. ఒక్కసారైనా నీ దర్శన భాగ్యం కల్పించు సాయి, నా కోరిక తీర్చు తండ్రి అని కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదమ్మా. కానీ బిడ్డ, నేను నీ దగ్గరే ఉన్నానని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నేను ప్రతిసారి నువ్వు ఆశపడింది నీకు నేను ఇస్తూనే ఉన్నానమ్మా. నా దర్శన భాగ్యం కల్పిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు బిడ్డ. అందుకు నీకు ఒక ఉదాహరణ చెప్పనా? నా భక్తులు ఒకరు నా దగ్గరకు వచ్చి, బాబా నాతో మాట్లాడరా అని అడిగారు. వెంటనే పెద్ద పెద్ద ఉరుములు వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నా భక్తుడు గమనించలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఒక్కసారి కనిపించండి అని శరణు వేడాడు. వెంటనే ప్రకాశవంతంగా మెరుపులు వచ్చాయి. కానీ నా భక్తుడు అది కూడా గమనించలేదు. మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అని గట్టిగా పిలిచాడు. వెంటనే ఒక కోయిల కూసింది. అయినా కూడా నా భక్తుడు గమనించలేదు. బాబా నన్ను ఒక్కసారి తాకండి అని అడగగానే ఒక సీతాకోకచిలక చేతి మీద వాలింది. దానిని కూడా పట్టించుకోకుండా తరిమేశాడు. ఇలా నా భక్తుడు అడిగినవన్నీ కూడా నేను చేశానమ్మా. పలికాను, కనిపించాను, మాట్లాడాను, తాకాను. కానీ నా భక్తుడు నన్ను గుర్తించలేదు, నన్ను కనిపెట్టలేకపోయాడు. అడిగినవన్నీ చేశాక కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది. ఇలానే తల్లి, భగవంతుడు నువ్వు కోరినవన్నీ నీకు అందిస్తాడు. వాటిని నీ చుట్టూనే ఉంచుతాడు తల్లి. వాటిని నువ్వు గమనించగలగాలంతే. నేను నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను తెలుసా, కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు బిడ్డ. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో విశ్వం రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు. దానిని నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. నేను నిన్ను స్వయంగా తాకుతాను అని అనుకోకు. ఒక పక్షిలాగాను, జీవిగా, గాలిలో, ఇలా ప్రతి ఒక్క జీవిలో, ప్రకృతిలో నేను కలిసి ఉంటాను బిడ్డ. నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకు కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తూనే ఉన్నాను. కొద్దిగా వాటిని గమనించు. నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఒక్కో మార్పుని ఇస్తూనే ఉన్నానమ్మా. కానీ నువ్వు కూడా ఇంతకుముందు నేను చెప్పిన భక్తుని వలె నా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు తల్లి. అలా నన్ను నువ్వు గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పుని జరిపించు తండ్రి అని అడుగుతూనే ఉన్నావు. నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు చేస్తూనే ఉన్నాను బిడ్డ. వాటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపోయినా కానీ మార్పులనేవి జరుగుతూనే ఉంటాయి. అలా జరిపించే బాధ్యత నాది తల్లి.
నా జీవితాన్ని నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉండు నువ్వు. నమ్మకంతో పాటు కొంచెం ఓపికతో ఉండమ్మా. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి దూరంగా వెళ్ళకు. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారి అనేది నేను చూపిస్తాను. నీ పూర్తి నమ్మకం, నీ ఆశ నాపై పెట్టు. తప్పకుండా నీ బాబా లీలలు నువ్వు తెలుసుకుంటావు బిడ్డ. ఎవరైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ఎక్కువ ఇష్టపడతారో, వారు అన్ని సందర్భాలలో, అన్ని స్థలాలలో నన్ను చూడగలరు. ఇప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి కదా? సరే, నీకు కావాల్సింది నేను ఇస్తాను తల్లి. నీ పూర్వజన్మ పుణ్యఫలం వలనే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు. నన్ను దర్శిస్తున్న నీకు అద్భుతమైన మార్పులు నేను కల్పిస్తాను బిడ్డ. నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో వారికి మారువేషంలో వచ్చే అద్భుతాలు నేను జరిపిస్తాను. నా నామస్మరణ చేస్తూ ఉండు తల్లి. నీ చిక్కులన్నీ నేను తొలగిస్తాను. నీకు అదృష్టాన్ని కలిగించే అద్భుతం జరిపిస్తాను. నమ్మకంతో ఎదురుచూడు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి భక్తులలో కొంతమంది అనుకుంటూ ఉంటారండి, నేను బాబాగారిని ఎన్ని కోరికలు కోరుకున్నా సరే బాబాగారు అవి నెరవేర్చడం లేదు, కనీసం నా మాట అయినా వింటున్నారా లేదా అని చెప్పేసి ఒక సందేహం ఉండొచ్చు. నేను పూర్వజన్మలో చేసిన ఈ పాపాల వల్లనే బాబాగారు నాతో మాట్లాడటం లేదని వాళ్ళలో వాళ్ళే కుమిలిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు, మీరు ఏ పాపం చేయలేదమ్మా, మీరు చేసిన పుణ్యఫలం వలనే ఈరోజు నువ్వు నన్ను దర్శించగలుగుతున్నావు, ఈరోజు నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు. దానిని బట్టే అర్థం చేసుకో తల్లి, నువ్వు చేసింది పుణ్యఫలం. కాకపోతే కొన్ని తెలియని తప్పులు చేయడం వల్ల నీ కోరిక తీరడం కొంచెం ఆలస్యం అవుతుంది, అంతేకాని నువ్వు దురదృష్టవంతురాలివి కాదు. నా బిడ్డలు ఎప్పుడూ కూడా దురదృష్టవంతులు కాదు, చాలా అదృష్టవంతులు. ఆ అదృష్టం అనేది నేను వాళ్ళ చేతిలో పెడతాను అని బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ఈ ఓదార్పునిస్తూ ఉన్నారండి. ఒక క్లారిటీ అనేది ఇస్తూ ఉన్నారు. మీరు బాధపడొద్దు, మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీ వెంటే నేనున్నాను. మీరు కోరుకున్న జీవితం అతి త్వరలో మిమ్మల్ని చేరబోతోందమ్మా, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారండి. అలాగే అనునిత్యం నేను మీ చుట్టూనే ఉంటున్నాను బిడ్డలారా. మీ మాటలు ప్రతి మాట నేను వింటూనే ఉన్నాను. కొంచెం ఓపికగా ఉండండి. మీ ప్రతి కోరిక నేను తీరుస్తానని తన బిడ్డలకి బాబాగారు చెప్తూ ఉన్నారు. నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. శ్రద్ధ సబూరితో ఉండండి. ఆ తండ్రిని పూర్తిగా విశ్వసించండి. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్ అనేది ఆ తండ్రి రాసిపెట్టి ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.